చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మన పెళ్లి కొడుకు మరదళ్ళు పక్కా ప్లాన్ వేశారు. బావగారికి ఉప్పు నీళ్లు తాగించి దాన్ని ఏదో స్పెషల్ వెల్కమ్ డ్రింక్ అని చెప్పి బొక్క పెడదామని. పెద్ద ప్లానింగే. పాపం బావగారు కూడా అది నిమ్మకాయ జ్యూస్ అనుకుని గట్టిగా ఒక సిప్పు వేశాడు. అంతే, నోట్లో పోసుకున్నాడో లేదో ఆ ఉప్పు దెబ్బకి బావగారి మైండ్ బ్లాక్ అయిపోయింది. సెకండ్ కూడా లేట్ చేయకుండా ఏం టేస్ట్ రా బాబు అని వెంటనే ఆ నీళ్ళని బయటకు ఉమ్మేశాడు. అది కూడా కరెక్ట్ గా ఎవరైతే నీళ్లు ఇచ్చారో వాళ్ళ మీదకి ఆ రిటర్న్ గిఫ్ట్ వెళ్ళింది. అందుకే అంటారు, మరదలు స్కెచ్ వేసి మరి బావగారిని బకరా చేద్దాం అనుకుంటే బావగారు రివర్స్ లో వాళ్ళకే ఉప్పు నీళ్ళ స్నానం చేయించారు. రిసెప్షన్ లో స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ముచ్చటగా కూర్చున్నారు. మన బంధుమిత్రులందరూ వాళ్ళకి పాల గ్లాసు ఇచ్చి ఒకరికొకరు ప్రేమగా తాగించుకోండి అని చెప్పారు. అన్ని పద్ధతిగానే జరుగుతున్నాయి అనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ పాలు తాగించడానికి వస్తుంటే మన పెళ్లి కొడుకుకి సడన్ గా తన ఫ్రెండ్స్ బ్యాచ్ గుర్తొచ్చింది. తాగేది పాలే అయినా పాత అలవాటు ప్రకారం చీట్స్ అంటూ గ్లాసుని గ్లాస్ కి తగిలించాడు. పాపం ఆ హడావిడిలో తాను తాగేది పాలు అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. అమ్మాయికి మ్యాటర్ అర్థమైపోయింది. నవ్వు ఆపుకోలేక ముఖాన్ని చాటేసింది. అందుకే అంటారు, కొన్నిసార్లు మన పాత అలవాట్లే మనల్ని దొరికించేస్తాయని.